అలాగే అబార్షన్ అయిందని చెప్పించడానికి కూడా డబ్బులిచ్చింది. అంత డబ్బు తనకెక్కడిది? ఆ డబ్బు యమజ అకౌంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలుసు. అకౌంటెంట్ గారిని ఆ లెక్కలన్నీ తెమ్మన్నాను. అవి వచ్చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది. నువ్వు చెప్పినంత మాత్రాన అంతా నిజమైపోతుందా? యమజ ఒక్కరోజు తాగినంత మాత్రాన తను రోజు తప్పు చేసినట్టేనా? అత్తయ్య, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నారు? మీరిప్పుడు ఇంటి పెద్ద స్థానంలో ఉన్నారు. తప్పు చేసింది కోడలైనా మేనకోడలైనా ఒకేలా చూడాలి. అర్జున్ బాబు, మీరు కూడా నేను చెప్పేది నమ్మరా? ఇంకా నిలబడ్డారేంటి? ఇద్దరు కూర్చుని టిఫిన్లు చేయండి. మీ ఇద్దరికి ఇంట్లో ఇదే ఆఖరి టిఫిను. పొన్ను, వాళ్ళతో టైం వేస్ట్ చేస్తావెందుకు? పద, మన పని మనం చేసుకుందాం. టింగ్ టింగ్, దా పొన్ను. బిడ్డా, లే. ఎట్లుంది బిడ్డా? పర్వాలేదమ్మా. ఇదిగో ఈ జ్యూస్ తాగు. వద్దమ్మా, తాగాలని లేదు. అలా అంటే ఎలా బిడ్డా? పొద్దున్నుంచి నువ్వేమి తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగితే కాస్త బలం వస్తుంది. తీసుకో, తాగు. చాలమ్మా. బిడ్డా, నేనొక విషయం అడుగుతాను, చెప్తావా? నువ్వేదో విషయం మనసులో పెట్టుకొని చాలా భయపడుతున్నావు. అదేంటో చెప్పు బిడ్డా. అమ్మతో కాక ఇంకెవరితో చెప్తావు? చెప్పు బిడ్డా, ఏం జరిగింది? అమ్మా, నాకే భయమో లేదు, కంగారు లేదు. ప్రయాణం చేసొచ్చాను కదా, అందుకే అలసట మీద జ్వరం వచ్చింది. అంతకంటే ఏం లేదు. నువ్వు నిద్రలో నన్నోదులు అని కలవరిస్తున్నావు. అందుకే అడిగాను బిడ్డా. చిన్నప్పటి నుంచి నాకు జ్వరంలో కలవరించడం అలవాటే కదమ్మా, దానికే భయపడతావెందుకు? అంతే కదా బిడ్డా, ఇంకేమీ లేదు కదా? ఏం లేదమ్మా. ఏదైనా ఉంటే నీకు కాక ఇంకెవరికి చెప్తాను? ఫోన్ రింగ్ అవగానే గంగ ఎందుకు భయపడుతుంది? ఏమై ఉంటుంది? అసలు గంగ ఎందుకు భయపడుతోంది? ఎవరు బిడ్డా? ఫ్రెండ్ అమ్మా. నేను తర్వాత మాట్లాడతానులే. అయ్యో అయ్యో, కర్మ.
యమజా అంత కూల్గా కూర్చున్నావేంటి? త్వరగా ఈదొకటి చెయ్యి. అలా ఈ మధ్య నీకు నోటి దురద ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? నీ ముందే కదా కావేరి నీ అకౌంట్లు బయటికి తీస్తానని ప్రతిజ్ఞ చేసింది. అవును, అయితే ఏంటి? ఆ? అయితే ఏంటా? ఆ అకౌంట్లు మొత్తం బయటికి తీస్తే నువ్వు డాక్టర్కి ఇచ్చిన డబ్బులు, రాంబాబుకి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో మొత్తం బయట పడిపోతాయే. హ్మ్, ఆ తర్వాత మన పని గతి లేనమ్మకు గంజే పాయసం అన్నట్టు అయిపోతుంది. కావేరి ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడేసింది. నేను డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చానో అది అస్సలు ప్రూవ్ చేయలేదు. నా అకౌంట్లో నుంచి డబ్బులు తీశాను, కానీ వాటిని వేరే వాటికి వాడాను తప్ప రాంబాబుకి డాక్టర్కి ఇవ్వలేదు. ఆ? మరి ఎక్కడి నుంచి ఆ డబ్బు తెచ్చా? మా డాడీకి బ్యాంక్లో అకౌంట్ ఉంది. నేను దాన్ని డీయాక్టివేట్ చేయకుండా చూసుకున్నాను. దాంట్లో నుంచే వీళ్ళకి మనీ ఇచ్చాను. ఈ విషయం ఎవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అంటే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, అంతే కదా? ఎస్, ఇది వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు, గోడలకి చెవులుంటే తప్ప.